తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ రజతోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున భారీ స్థాయిలో ఈరోజు హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ జలవిహార్ ఆడిటోరియంలో చాలా పెద్ద భారీ స్థాయిలో ఒక సభని ఏర్పాటు చేశారు. దానికి మాజీ అధ్యక్షులు అధ్యక్షత వహిస్తున్నారు అల్లం నారాయణ గారు. అలాగే TUWJ తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఈ యూనియన్ ఫోరానికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ గారు మనతో ఉన్నారు. సార్, ఈరోజు ఈ రజతోత్సవాల ప్రధాన ఉద్దేశం ఏంటి? నిజానికి 14 ఏళ్ల పాటు ప్రత్యక్ష ఉద్యమంలో భాగస్వాములైనటువంటి జర్నలిస్ట్ మిత్రులందరినీ, ఆ తర్వాత యూనియన్గా రూపాంతరం చేసిన తర్వాత మనతో కలుస్తున్న జర్నలిస్ట్ మిత్రులందరినీ 25 ఏళ్ల పండుగ ఏదైతే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఒక రాష్ట్ర ఆకాంక్ష కోసం గతంలో ఏ జర్నలిస్టులు కూడా ఇట్లా ఉద్యమించినటువంటి పరిస్థితి లేదు. ప్రపంచ చరిత్రలో ఒక స్వరాష్ట్ర కాంక్ష కోసం ఉద్యమించిన ఏకైక సంఘం జర్నలిస్ట్ సంఘం ఏదైనా ఉందంటే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమే. తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులు ట్యాగ్లైనే అది. 2001 మే 31న పట్టుమని 10 మంది జర్నలిస్టులు అల్లం నారాయణ గారి నేతృత్వంలో ఒక ఆలోచనకు అంకురార్పణ చేశారు. ఈ తెలంగాణ 3.5 కోట్ల ప్రజలు స్వరాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకుతూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్లకు మనం ఈ ఉద్యమంలో ప్రత్యక్ష భాగస్వాములమై తెలంగాణ రాష్ట్రం సాధించేదాకా ఉద్యమకారులతో కలిసి జర్నీ చేయాలని చెప్పేసి ఒక ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం తీసుకున్న రోజుకు ఈ రోజుకు 25 ఏళ్ళు. ఈ 25 ఏళ్ల సంబరాన్ని మళ్ళీ మా జర్నలిస్ట్ మిత్రులందరితో కలిసి ఒక సెలబ్రేట్ చేసుకుందాం. భవిష్యత్తును కూడా దిశానిర్దేశానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది 24వ ఏట నుంచి 25వ ఏట అడుగు పెడుతున్నాం కాబట్టి ఒక సంవత్సర కాలం పాటు ఈ ఉత్సవాలను జరపాలని, దానికి ప్రారంభ సభగా మాత్రమే ఈరోజు జలవిహార్లో జరుపుతూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 3,000 మంది జర్నలిస్టులు ఈ సభకు వచ్చినారు. వాళ్ళందరికీ నేను తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తరఫున తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. మునుపటి వైభవం, ఎందుకంటే 3,000 మంది సభకు హాజరైనారు అని చెప్పినారు, మునుపటి వైభవం మీకు కనిపిస్తోందా? ఎందుకంటే 10 ఏళ్ళు గడిచింది, మనం అన్నట్టు తెలంగాణ జై తెలంగాణ నినాదాలు చేసి కూడా. సో ఆ ఐక్యత కానీ, ఆ గ్యాదరింగ్ కానీ, ఆ మునుపటి వైభవం కానీ. నిజానికి తెలంగాణలో ఒక సోయ్ అంటాం జనరల్గా. ఏదన్నంటే మనం అనుకున్నాము దీని గురించి అని చెప్పినంబడే ఆ బుద్ధిజీవులుగా వాళ్ళు ఇమీడియట్గా దాన్ని తీసేసుకొని ఒక్క పిలిపించాము. ఈరోజు మనము 25 ఏళ్ల సంబరాన్ని చేసుకుందాం, రండి ఫ్రెండ్స్ అన్నాం, అంతే. దాదాపుగా 3-4 వేల మంది జర్నలిస్టులు ఈరోజు ఇక్కడికి వచ్చిన్నారు. ఎందుకంటే ఈ సంఘానికి ఉండేటటువంటి గౌరవం కానీ, సంఘ నాయకత్వం పైన ఉన్న విశ్వాసం కానీ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చేలా చేసింది. 14 ఏళ్ళు మనం ప్రత్యక్ష ఉద్యమంలో భాగస్వామ్యం అవడంతో పాటు 10 ఏళ్లలో TUWJగా రూపాంతరం చెందిన తర్వాత వాళ్ళ సంక్షేమానికి కూడా మనం కట్టుబడి ఉన్నాం. గత ప్రభుత్వంతో పోరాడాం, 42 కోట్ల సంక్షేమ నిధిని సాధించాం, జర్నలిస్టులకు ఎప్పుడూ లేని విధంగా ఒక హెల్త్ కార్డును సాధించాం, 23,000 అక్రిడేషన్లు ఇప్పించాం. అదే రకంగా చూసుకుంటే 8,000 మందికి శిక్షణ తరగతులు మీడియా అకాడమీ ద్వారా పెట్టించాం. ప్రతి విషయంలో కూడా దాదాపుగా 59 నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాలు ఇప్పించాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే 10 ఏళ్లలో కూడా జర్నలిస్టుల సంక్షేమానికి ఈ సంఘం కట్టుబడి ఉంది. కాబట్టి ఈరోజు ఈ సంఘ సభ్యులుగా ఈరోజు TJF నిజానికి లేదు 14 ఏళ్ళు. ఎందుకంటే తెలంగాణ కాస్ కోసం పుట్టిన సంస్థ. తెలంగాణ రాష్ట్రం రావడంతోనే TJF కాస్త TUWJగా మారు. అయినప్పటికీ తెలంగాణ కాస్ కోసం ఏర్పడ్డ సంస్థ సంబురాలకు ఈరోజు మన యూనియన్తో ఉన్న 3,000 మంది సభ్యులు ఇక్కడికి వచ్చారంటేనే యూనియన్ పట్ల వాళ్ళకున్న నమ్మకం కానీ, యూనియన్ పట్ల వాళ్ళకు ఉండేటటువంటి విశ్వాసం కానీ మరొకసారి తేటతెల్లమైంది. దాన్ని మేము ఇంకా ఉంచుకుంటాం. మా పైన ఇంకా భారం పెంచారు. ఈరోజు యూనియన్గా ఇంకా మేము ముందుకెళ్లాల్సినటువంటి సందర్భం ఉంది. ప్రధానంగా హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య విషయంలో మేము పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి 20 ఏళ్ళ నుంచి ఇక్కడ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేవు. నియోజకవర్గాల్లో కొంత పరిస్థితి భిన్నంగా ఉంది. ఎందుకంటే చాలా చోట్ల BPL కిందనైనా సరే ఇళ్ల స్థలాలు తీసుకొని ఉన్నారు, కానీ హైదరాబాద్ జర్నలిస్టులు ఆ సమస్యతో సతమతం అవుతూ ఉన్నారు. దీన్ని అధిగమించే విషయంలో అది యూనియన్ పరంగా ఏ రకంగా ముందుకు పోతామన్నది భవిష్యత్తులో నిర్ణయించుకుంటాం. ఇది ఎందుకు అధికార యంత్రాంగమైనా సరే, నాయకత్వ గణమైనా సరే, మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మీరు ఇందాక అన్నట్లు గ్రామీణ రూరల్ ఏరియాస్తో పోలిస్తే హెల్త్ కార్డ్స్ విషయంలో అయినా, ఇళ్ల స్థలాల విషయంలో అయినా సిటీలో ఉండే జర్నలిస్టులకే ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఎందుకంటారు? నిజానికి హెల్త్ కార్డుల విషయంలో అయితే మాత్రం గతంలో మనం ఎప్పుడు లేని విధంగా EHS ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్తో పాటు JHS జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ను ఏ రాష్ట్రంలో లేని విధంగా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయించగలిగాం. ఎందుకంటే తెలంగాణ పోరాటంలో ప్రత్యక్ష భాగస్వాములుగా ఉన్నందుకు ఆ రోజున్న ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మనం సంక్షేమ నిధిని 10 కోట్లు అడిగితే ఆయన 100 కోట్లు ఇస్తా అన్నారు. అందులో 42 కోట్లు ఇచ్చున్నారు. అదే రకంగా హెల్త్ కార్డుని అడిగాం.
తర్వాత రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 23,000 అక్రిడేషన్లు కూడా సాధించుకున్నాం. ఎందుకంటే నాకు తెలిసి 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇంత పెద్ద సంఖ్యలో అక్రిడేషన్ లేవు. కానీ తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళుగా, తెలంగాణలో మనం ప్రత్యక్ష భాగస్వాములుగా ఉన్న వాళ్ళుగా వాటిని అన్ని సాధించుకున్నాం. ఇళ్ల స్థలాల విషయానికి వచ్చేసరికి మాత్రమే హైదరాబాదులో మనం ఇంతకుముందున్న ప్రభుత్వంతో కూడా భూపాల్ రెడ్డి గారికి కానీ వాళ్ళకి కానీ మనం ఒక నివేదిక ఇచ్చున్నాం. ఇక్కడ ఒక 4,000 మంది స్టాఫర్స్ ఉన్నారు, 1,100 మంది స్ట్రింగర్స్ ఉన్నారు. ఈ 5,001 మంది జర్నలిస్టులకు మనం ఇళ్ల స్థలాల సమస్యను అధిగమించడానికి ఎక్కడైనా ఒక 50 ఎకరాల స్థలాన్ని ఇవ్వండి, దాన్ని డెవలప్మెంట్కి ఇద్దాం, ప్రతి ఒక్కరికి ఒక 1,560 ఎస్ఎఫ్టీతో 3 బెడ్రూమ్ ఫ్లాట్లు కట్టించిద్దామంటే ఆ టైంలో ప్రభుత్వం కొంత లాస్ట్ మూమెంట్లో 3 నెలల్లో అమయ్ కుమార్ గారి దగ్గర ప్రయత్నం చేసింది. కానీ మేము వెళ్ళి ల్యాండ్లు కూడా చూడడం జరిగింది. ఇక్కడ మన కుత్బుల్లాపూర్లో, అదేవిధంగా మన షేర్లింగపల్లి దగ్గర చూసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వంతో ఎందుకో వెనక ముందయింది. బుద్వేల్లో 100 ఎకరాలు ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వలేకపోయారు గత ప్రభుత్వం. మేము ఇప్పుడు కూడా 4th సిటీలో ఇస్తా అని రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు, దాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏదైతే జేఎన్జే సొసైటీకి కూడా ఈరోజు సుప్రీంకోర్టు రద్దు చేసినటువంటి నేపథ్యం ఉంది. అక్కడ ఒక 1,100 మంది జర్నలిస్టుల సమస్య జటిలంగా తయారైంది. వాళ్ళకు కూడా వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే 2 లక్షలు 2008లో కట్టున్నారు. సో హైదరాబాదులో ఈ సమస్య ప్రధానంగా ఉంది కాబట్టి యూనియన్ పరంగా రేపు భవిష్యత్తులో మన కార్యాచరణ ఉంటుంది. హైదరాబాదులో ఉన్న ఈ 5,100 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనేది కూడా యూనియన్ పరంగా చర్చిస్తాం. ఈరోజైతే మా వాళ్ళంతా సెలబ్రేట్ మూడ్లో ఉన్నారు. నిజానికి కూడా ఎందుకు సెలబ్రేట్ అంటే సాధించుకున్న తెలంగాణలో మేమున్నాం, మా పాత్ర ఉంది అనేటటువంటి దాన్ని మళ్ళొక్కసారి గుర్తు చేసుకునేటటువంటి కార్యక్రమానికి వచ్చినందుకు వాళ్ళంతా కూడా ఆనందంలో ఉన్నారు. కానీ ఆనందంతో పాటు సంక్షేమం కూడా మనకు ప్రధానమైనదే. ఆ విషయం తప్పనిసరిగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ చూసుకుంటుంది. ఫైనల్ క్వశ్చన్ సార్, ప్రభుత్వాన్ని బట్టి జర్నలిస్టులలో కూడా చీలికలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి. ఇది ఎందుకు? జర్నలిస్టులు అంటే ఇప్పుడు ఉండాల్సిన తీరులో కాకుండా 2 వర్గాలు, 2 చీలికలు, ఒక గవర్నమెంట్కి ఒక టీము, ఈ అపవాదు ఇది నిజంగా కూడా ప్రజల్లో కానీ ఈ సమాజంలో కానీ కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయినటువంటి వాస్తవం. కాకపోతే మీరు ఇక్కడే చూడండి, తెలంగాణ కాస్ కోసం ఉద్యమించేటటువంటి ఒక సంస్థ అంటేనే దీని భావజాలం వేరు, దీని నేపథ్యం వేరు. మనమంతా కూడా ప్రజలతో కలిసిపోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగానే మనం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఈ 25 ఏళ్ల ప్రయాణాన్ని తీసుకుంటే అదే రకమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కొన్ని సంఘాలు మాత్రం కేవలం పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవడానికి తమ స్వప్రయోజనాలు, నేను అంటాను బయటకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఏం చేశారు గతంలో ఉండేటటువంటి మిగతా సంఘాలు? మేము ఈరోజు ప్రౌడ్గా చెప్తా ఉన్నాం, కరోనా వచ్చిందంటే 3,980 మంది జర్నలిస్టులకు 7 కోట్ల రూపాయలు తక్షణ సాయంగా వేసి ఉన్నాం. అదేవిధంగా 400 కుటుంబాలకు లక్ష రూపాయలు చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు వేసి 3,000 పింఛన్ అందించినటువంటి స్కీమ్ పెట్టాం. అప్పుడు ఒక గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు ఒక ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ లో కూడా ఈ టీయూడబ్ల్యూహెచ్కి సంబంధించి అదే ప్రాధాన్యత, అదే మనకు ఇచ్చే వాల్యూ అనేది ఉంటుందా? నేనేమంటున్నా అంటే జర్నలిస్టుగా మన పోరాటం ఏదైతే, మన పంతా ఏదైతే ఉంటుందో దాన్ని కొనసాగించినప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా మనతో అదే రకంగా వ్యవహరిస్తుందని మేము అనుకుంటున్నాం. ఆ రోజు మైత్రిగా ఉన్నప్పటికీ కూడా ఎందుకోసం ఉన్నాం? వాళ్ళు మనకు చేస్తున్నారు కాబట్టి మైత్రిగా ఉన్నాం. వీళ్ళతో కూడా మేము అదే రకమైనటువంటి దాన్ని కోరుకుంటున్నాం. లేదంటే ఒక ఉద్యమ సంఘంగా రోడ్ల మీద కూర్చోవడం మాకు కొత్త ఏం కాదు. ఎందుకంటే 14 ఏళ్ల పాటు ప్రత్యక్ష ఉద్యమంలో ఉండి లాఠీ దెబ్బలు తిని జైలుకు పోయినటువంటి నేపథ్యం ఉన్న సంఘం ఇది. తప్పనిసరిగా రోడ్ల మీదకి వస్తాం, తప్పనిసరిగా మా వాళ్ళ హక్కుల కోసం ఉద్యమిస్తాం. అది టీయూడబ్ల్యూజేగా తన పని తను చేసుకుంటూ పోతుంది. ఈరోజు మాత్రం జరుగుతున్నటువంటి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం సంబరాలు, ఆ సంబరాల్లో మా మిత్రులంతా కూడా ఇంత పెద్దగా ఎత్తున వచ్చినందుకు వాళ్ళందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా టీజేఎఫ్ కూడా భవిష్యత్తులో ఎలా ఉంటుందనేది, దాని దిశ కూడా ఏంటి అనేటటువంటిది కూడా చర్చించుకుంటాం. డెఫినెట్లీ ఆ బ్యానర్ కూడా ఉంటుందా లేదా అనేది ఈ సంవత్సర కాలం పాటు సంబరాలు జరిగిన తర్వాత అది కూడా ఒక వేదికను అట్లా ఉంచుదామా, ప్రజల కోసం ఏంటి అనేటటువంటి చర్చిస్తాం. అల్లనారాయణ గారి నేతృత్వంలో దాని గురించి కూడా వివరాలు తెలియజేస్తాం. టీయూడబ్ల్యూజే సభ్యత ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుకు 11,000 సభ్యత్వం ఉంది. దాంట్లో 4,600 ఆన్లైన్ సభ్యత్వం ఉంది, మాన్యువల్గా మిగతా సభ్యత్వం ఉంది. అలాగే ఐజేయు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ వినోద్ కోహ్లీ గారితో మేము అక్కడ టైఅప్ అయి ఉన్నాం. భారతదేశంలో అక్కడ వినోద్ కోహ్లీ గారు, సురేష్ అకౌరి గారు అట్లాంటి సంఘంతో మేము అది ఉన్నాం. జాతీయ స్థాయిలో కూడా ఉద్యమించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు 11,000 మంది సభ్యత్వం ఇంకా పెరుగుతారు. ఈరోజు మేము జస్ట్ పిలిపిస్తేనే హైదరాబాద్ కేంద్రం నిజానికి చాలా చోట్ల చాలా పనులు ఉన్నప్పుడు కూడా 3,000 మంది వాలంటీర్గా తరలి వచ్చినారు. అట్లాంటి అంతటి స్ట్రాంగ్ అది ఈ సంఘానికి ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా దీన్ని పెంచుకునేటటువంటి దిశగా ముందుకెళ్తాం. అసలు కార్యాచరణ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది ఒక సంబురం జరుపుకుంటున్న ఒక రోజుగా దీన్ని మా వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. కాబట్టి జర్నలిస్టులు అందరూ దీన్ని అదే రోజుగా ఉంచుదాం. ముందు భవిష్యత్తులో చాలా కార్యాచరణ ప్రకటించాల్సి ఉంది. దానికి అనుగుణంగా నడవాల్సిన అవసరం అయితే ఉంది అని ఒక పిలుపిచ్చారు ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ రావు. ఇది
ఈరోజు ఇక్కడ టీడబ్ల్యూజీకి సంబంధించి మీటింగ్కి సంబంధించిన ప్రధానమైన అప్డేట్స్ కెమెరామెన్ కిరణ్తో యశోద, పల్లవి టీవీ.